పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లి ఘన స్వాగతం పలికిన వైఎస్ షర్మిల. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో ముందు వరుసలో రావడం అందరినీ కూడా చాలా సంతోషానికి గురి చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో అందరినీ హడలు పుట్టిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అని అందరిలో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసిన జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి అని అందరూ చిన్న పెద్ద తేడా లేకుండా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరూ ఆ నియోజకవర్గం వైపు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అందుకు కారణం పిఠాపురంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ చేయడం, ఆ నియోజకవర్గంలో 86% 63% ఓటింగ్ జరగడంతో కోట్లాది మంది తెలుగు ప్రజల పిఠాపురం ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పిఠాపురంలో మే 13వ తేదీన అర్ధరాత్రి వరకు పోలింగ్ కేంద్రాల వద్ద మహిళలు బారులు తీశారు. అదే పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి వంగగీత పోటీ చేయడంతో మహిళలు ఆమెకి ఓటు వేశారని వైసీపీ నాయకులు వాదన చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఈ వాదన అంతా కూడా తప్పుగా అన్నట్లుగా అర్థమైపోతుంది. ఎందుకనంటే ప్రస్తుతం జరిగినటువంటి కౌంటింగ్ ప్రకారం చూస్తే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీతో లీడ్లో ఉన్నట్లుగా సమాచారాలు వస్తున్నాయి. అయితే మరి దీనికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకున్న వైఎస్ షర్మిల ముందుగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఆయనకి ఘన స్వాగతం పలికిందట. పిఠాపురం నియోజకవర్గంలో మీరు మాత్రం ఖచ్చితంగా గెలవడం సాధ్యమని నాకు ముందుగానే అనిపించింది. మీ యొక్క నిబంధనలు అన్నీ కూడా అంత చక్కగా ఉన్నాయి కాబట్టి ప్రజలపై మీపై ఇంత నమ్మకం ఉంది కాబట్టి మీరు భారీ మెజారిటీతో ముందుకు సాగిపోతున్నారు. అందుకోసమని నా శుభాకాంక్షలు మీకు తెలుపుతున్నాను అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఘన స్వాగతం తెలిపిందట వైఎస్ షర్మిల.